సిపిఐ ఆధ్వర్యంలో ఈరోజు ఆదోని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో జరుగుతున్నటువంటి అవకతవకలు, అదేవిధంగా స్టాంప్ హోల్డర్స్ అంటే డాక్యుమెంట్ రైటర్స్ వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతి అంటే స్టాంపు ఒక రేటు కొంటే వాళ్ళు అధికంగా రేట్లకు విక్రయించడము, ఎవరైతే క్రయ విక్రయాల కొరకు వస్తారో రైతులు కానీ లేకపోతే ఇళ్ల స్థలాలకు సంబంధించి ఖాళీ స్థలాల కొరకు వచ్చే వాళ్ళు అయితేనేమి, లేకపోతే ఇళ్ల రిజిస్ట్రేషన్ కొరకు వచ్చేటువంటి వాళ్ళ దగ్గర అయితేనేమి వాళ్ళు మామూలుగా అధికంగా ఫీజులు వసూలు చేస్తూ అనేక రకాలైనటువంటి కొరీస్ పెట్టి మీరు ఇది చేసుకుంటేనే రిజిస్ట్రేషన్ కార్యాలయంలో మీకు రిజిస్ట్రేషన్ అవుతుందనేటువంటి ఒక రకమైనటువంటి భయానక వాతావరణాన్ని వాళ్ళు సృష్టించి తద్వారా డాక్యుమెంట్ రైటర్స్ వాళ్ళు పబ్బం గడుపుతున్నారనేటువంటిది చాలా మందికి తెలిసినటువంటి విషయమే. మళ్ళీ ఈ సందర్భంగానే స్థానిక రిజిస్ట్రేషన్ కార్యాలయంలో కూడా అనేక రకాలైనటువంటి అవసర నిమిత్తం వచ్చేటువంటి రైతులైతేనేమి, ఇతరత్ర వ్యవసాయ భూముల కొరకు వచ్చేటువంటి వాళ్ళైతేనేమి, లేకపోతే ఇళ్ల స్థలాల కోసం రిజిస్ట్రేషన్ కోసం వచ్చే వాళ్ళైతేనేమి అనేక మందికి సంబంధించి కూడా వాళ్ళు కూడా సరైనటువంటి స్పందన కనిపించకుండా వాళ్ళు ఎంతసేపు ఉన్నా డాక్యుమెంట్ రైటర్స్ ఏదైతే చెప్తారో దాన్నే వాళ్ళు అమలు పరుస్తూ ఈ యొక్క రిజిస్ట్రేషన్ కొరకు వచ్చేటువంటి వాళ్ళకి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు గురి చేస్తున్నారు అనేటువంటిది స్పష్టంగా తెలుస్తుంది. మరి ఈ సందర్భంగానే గత అనేక సందర్భాల్లో కూడా భారత కమ్యూనిస్టు పార్టీగా సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఉన్నటువంటి అధికారులకు అనేక రకాలైనటువంటి విషయాలను కమ్యూనిస్టు పార్టీగా తెలియజేసినాము. అయినా కూడా పెడచెవిన పెట్టినటువంటి సందర్భంగానే ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు రిజిస్ట్రేషన్ కార్యాలయం ముందు ధర్నా చేయడానికి కూడా జరిగింది. మరి ఈ సందర్భంగానే అనేక విషయాలను కూడా ఇంకా నాతో పాల్పంచుకుంటున్నటువంటి నాయకులు మాట్లాడతారు. ప్రధానంగా ఏదైతే ఈ డాక్యుమెంటరీ వ్యవస్థ ఉందో దీన్ని సమూలంగా రద్దు చేయాలనేటువంటిది, అదేవిధంగా ఈ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో జరుగుతున్నటువంటి అవకతవకలు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా అనేక రకాలైనటువంటి అవకతవకలు, వీటన్నిటి కూడా కారణము గతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వాళ్లకు నెల నెల మామూలు పంపిస్తున్నాం అనేటువంటిది కూడా గతంలో పుంకాలుగా ప్రింట్ మీడియాలు అయితేనేమి, ఎలక్ట్రానిక్ మీడియాలు అయితేనేమి, యూట్యూబ్ ఛానల్స్ ద్వారా అయితేనేమి కూడా అందరికి తెలిసినటువంటి విషయమే. మరి అనేక కోట్ల రూపాయల లాభాన్ని